వాళ్ళు. అప్పుడు 4 సీట్లు వచ్చిన వాళ్ళు నెక్స్ట్ టైం గవర్నమెంట్ వచ్చిందండి వాళ్ళకి అక్కడ. అంటే వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళారు, ఫైట్ చేశారు, నిలబడ్డారు ప్రజల కోసం కాబట్టి. నిలబడ్డారు ప్రజల తరఫున. వాళ్ళు చేయాల్సిన పని, ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళ పని వాళ్ళు చేశారు. అంతే తప్ప రైట్. మీలాగా తప్పించుకొని పారిపోయి 40% మాకు మైకీరు, ప్రతిపక్ష హోదా, ఆ దొంగ దారులు వెతుక్కుంటూ ఉంటే నువ్వు ప్రజాకాలం వినిపించడానికి అసెంబ్లీలో నేను ఏమంటారు? ఓ పని చేయి, నువ్వు ప్రజల్లో ఉండాలనుకున్నావు కదా, ఓకే వెళ్ళు ప్రజల్లోకి, రాజీనామా చేసేయమంటారా? రాజీనామా చేసి మరి ఆ ప్లేస్ ఎవరు పోటీ చేస్తారండి? చేసి రాజీనామా చేసి మళ్ళా నీకు తిరిగి ప్రజలు గెలిపిస్తే ఓకే, నువ్వు నీ నిర్ణయం నువ్వు తీసుకో, నువ్వు ప్రజలకి వెళ్ళు. అంటే ప్రతిపక్ష హోదా ఏమని చెప్పి అడుగు. ఇప్పుడు విద్యాసాగర్ గారు ఏమంట మీ అభిప్రాయం ఏంటంటే 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్తే ఆ 11 మందిని కనుక మళ్ళీ ప్రజలు గెలిపిస్తే వైఎస్ మీరు అసెంబ్లీకి వెళ్లాల్సిన అవసరం లేదు, మీరు ప్రజల్లో ఉండి ఇక్కడే ఉండి ఫైట్ చేయండి, వాళ్ళ అంగీకారం తెలిపినట్టు వాళ్ళు గనక వీళ్ళని ఓడిస్తే మీరు అసెంబ్లీకి కూడా వెళ్ళట్లేదు, మేము మీకు అవకాశం ఇచ్చాం కాబట్టి మీ ప్లేస్ లో వేరే వాళ్ళకి అవకాశం ఇస్తాం అని చెప్పేసి ప్రజలు వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు మనం అనుకోవాలి, అంతేనా? అంతే కదా, ఇట్ ఈస్ నథింగ్ బట్ పబ్లిసిటీ లాగా కదా. రైట్ రైట్. ఒక్క నిమిషం నాయుడు గారు, ఆల్మోస్ట్ నేను 7-8 minutes మాట్లాడాను. ఆయన కాకమాన్ రాజశేఖర్ గారు మాట్లాడిన విషయాల మీద చాలా మాట్లాడాలి. ఆయన ఇక సూపర్ 6 గురించి మాట్లాడుతున్నాడు, లేకపోతే ఇది మర్డర్లంట, రేపులంట. అయ్యా మిమ్మల్ని కూర్చోబెట్టింది 11 సీట్లకు పరిమితం చేసింది ఆ కారణాల చేత. తెలిసి కూటమి ప్రభుత్వం అటువంటి పనులు చేస్తుందని చెప్పి మీరు ఎట్లా అనుకుంటారు? మీరు ఎంత హైలైట్ చేయాలనుకున్నా చిన్న విషయాన్ని ప్రజల్లో మీరు మీడియా ముందర కూర్చొని ప్రజల్లోకి వెళ్తుంది అనుకోవచ్చు. ఏ ప్రజల్లోకి వెళ్తుంది? వెన్ లా అండ్ ఆర్డర్ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ ద స్టేట్ అండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ అండ్ ఎవ్రీ మండల్ హెడ్ క్వార్టర్స్ అనుకున్నప్పుడు ఎవరిలోకి వెళ్ళాలి? అంటే వాళ్ళ మండలంలోనో, వాళ్ళ గ్రామంలోనో, వాళ్ళ జిల్లాలోనో, వాళ్ళ నియోజకవర్గంలోనో జరిగిందా? ఇప్పుడు మర్డర్ జరిగింది, మానభంగా జరిగిపోతున్నాయి. తీసుకుందాం లాస్ట్ 2019 2024 వరకు, కొన్ని 2014 నుంచి 2019 నుంచి 2024 మధ్యలో మొదటి 7 నెలలో 8 నెలలో అనుకున్న ఒక పీరియడ్ తీసుకుందాము. ఇప్పుడు పీరియడ్ తీసుకుందాము. నేషనల్ క్రైమ్ బ్యూరో ఒకటి ఉంది కదా, వాళ్ళకు స్టాటిస్టిక్స్ ఉంది కదా, స్టేట్ వదిలిపెట్టి ఆ బ్యూరో లెక్కలది చూద్దాం. అంటే వీళ్ళు ఏం మాట్లాడినా అంటే ఒక వితండవాదం అండి. వీళ్ళు ఒక లైన్ లోకి వెళ్ళిపోయారు, వీళ్ళను ఎవడు బాగుపరచలేడు. అంటే ఇది ఒక అబ్నార్మల్ సిచ్యువేషన్ కి అమ్మ లేదు, చెల్లి లేదు, అక్క లేదు, బంధువులు లేరు, స్నేహితులు లేరు, సన్నిహితులు లేరు, ఎవడు లేడు. మళ్ళీ అక్రమ కేసులంట. హైకోర్టు మొహం మీద ఈ చెంప ఆయన చెంప వాయించి పంపించింది. ఈ చెంప ఆయన చెంప వాయించి పంపించింది. ఆయన ఒక ఆయన ఉన్నాడు, అనకూడదు పెద్దోడు, అతను పరగొట్టాడు, అతను వేసాడు పిల్. ఓకే, పిల్లి ఎత్తి అని చెప్పింది. అంటే ముద్దు పెట్టుకోవాలా ఇలాని సోషల్ మీడియాలో విచిత్రంగా పోస్టులు పెడుతుంటే మేము కూడా బాధితులమే, జడ్జిలు కూడా బాధితులమే. అంటే జడ్జిలు కూడా వదిలిపెట్టలేదు కదా. ఇది హైకోర్టు చేసిన కామెంట్ అండి. తెలుగు కాన్స్టిట్యూషన్ కోర్ట్ అధ్యక్షులుగా ఇది ఇట్స్ ఏ కాన్స్టిట్యూషన్ కోర్ట్. ఒక కాన్స్టిట్యూషన్ కోర్టు మీరు అడిగిన రిలీఫ్ ని ఇవ్వకపోగా ఈ విషయం మీద మేము కూడా బాధితులమే, మేము కూడా బాధింపబడ్డాము అని చెప్పి స్వయం కాన్స్టిట్యూషన్ కోర్టులో కూర్చున్నటువంటి జడ్జిలు చెప్తున్నారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి. మీకు గుర్తు చేస్తా ఒకటి, నాయుడు గారు, వీళ్ళ జడ్జిలు గారి ఫోన్లు హ్యాక్ అవుతున్నాయి అనేది ఆరోపణ వచ్చింది. బహుశా మీరు వినే ఉంటారు. అవును అవును. వీళ్ళ ఫోన్ లో వైరస్ చొప్పించి ఇది కూడా చేసింది ఎవరు? సిఐడినే. వాళ్ళ ఇంటి దగ్గర ఒక డివైస్ పెట్టి, ఇలాంటి వెహికల్ పెట్టి వాళ్ళకు వచ్చే కాల్స్ ట్రాక్ చేస్తున్నారు, వింటున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యుల మొబైల్ కూడా ట్రాక్ అయ్యాయని చెప్పేసి అంటే దాని మీద ఎంక్వైరీ స్టార్ట్ చేయమంటే కొంతమంది, వాడెవడో ఉన్నాడు ఒకడు అమెరికాలో కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు, వాడు డాక్టర్, వాడిని అరెస్ట్ చేయమని చెప్పి ఇట్లా కొంతమంది అరెస్ట్ చేయమని చెప్పి ఆర్డర్ ఇస్తే వీళ్ళు అరెస్ట్ చేయకపోతే వీళ్ళతో కాదని చెప్పేసి హైకోర్టు ఈజ్ ఆర్డర్ టు మిలిటరీ ఇంటెలిజెన్స్ కి ఆర్డర్, ఒక కోర్టు డైరెక్షన్ ఉంది మిలిటరీ ఇంటెలిజెన్స్ కి, మీరు చెయ్యరు, మీరు మా మీద ఆరోపణలు వచ్చినా కూడా మీరు వాళ్ళు అరెస్ట్ చెయ్యరు,
దీని మీద కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పి ఎవరికి ఇచ్చింది? హైకోర్టు మిలిటరీ ఇంటెలిజెన్స్ కి ఇచ్చింది. అంటే ఆయన కేసు రాలేదుగా. ఆ కేసు లేదు, వస్తది ఇప్పుడు వస్తాయి, ఇంకొస్తాయి, ఇంకా రాబోయే రోజుల్లో వస్తాయి. మిలిటరీ ఇంటెలిజెన్స్ ఏం పని చేస్తుంది ఒకటి. రెండవది, రఘురామకృష్ణరాజు గారిని కోర్టులో ఎంత వాళ్ళు లోయర్ కోర్టులో మనం చూసాము, ఆయనకు గవర్నమెంట్ హాస్పిటల్ GGH లో ఎంత అన్యాయం జరిగిందో చూసాము. హైకోర్టులో వెళ్ళినప్పుడు ఇక్కడ కాదులే, ఈ స్టేట్ లో అయితే న్యాయం జరగదు, పక్క స్టేట్ లో కూడా న్యాయం జరగదు, తమ్ముడు ఉన్నాడు అక్కడ, బెటర్ సెండ్ హిమ్ టు మిలిటరీ హాస్పిటల్ సికింద్రాబాద్. అంటే వీళ్ళ చేసిన అరాచకాలను ఎత్తి చూపించాలా, వీళ్ళ కంట్రోల్ చేయాలంటే ఎవరు రావాలని అభిప్రాయపడిందంటే హైకోర్టు మిలిటరీనే. రైట్, విద్యాసాగర్ గారు సమయం తక్కువ ఉంది, పోలీసులు కూడా వీళ్ళకే అంటే ఎంత అరాచకాలు చేసినటువంటి వీళ్ళు శుద్ధపూస మాటలు మాట్లాడుతున్నారు, ఈ రోజు నీతిమైన మాటలు మాట్లాడుతున్నారు. అబ్బా వీళ్ళ మాటలు చూస్తే మళ్ళీ అబ్బా బాబా బాబా లాగా. పార్సాద్ గారు, నేను ఇది విద్యాసాగర్ గారు చెప్పినట్లుగా ఇది ఏది జరగదండి. అంటే ఈ 60 రోజులు పోవడం అంతా కూడా జరగదు. అది కేవలం ఒక IPS IAS ఆఫీసర్ ఒక కామెంట్ చేశారు కాబట్టి దాని మీద చర్చించుకుంటున్నారు కాబట్టి అది జరగదు. అయితే వీళ్ళు ఇంకా అదే పిరికితనంతో అలాగే ఉంటే ప్రజల్లో పోతారు. అసెంబ్లీకి పోతారా లేదా అనేది కానీ ప్రజల హృదయాల్లో నుంచి వెళ్ళిపోతారు అనేటువంటిది అయితే వాళ్ళు గుర్తించాలి. విద్యాసాగర్ గారు కూడా ఇప్పుడు అన్నారు కదా, కాకిమాన్ రాజశేఖర్ గారు అనేటువంటి విషయాలకు సమాధానం చెప్తూ, ఎప్పుడైనా కూడా అండి రాజశేఖర్ గారు, భారతీయ జనతా పార్టీ ఈ కూటమి కలిసింది అంటే మీరు ఒకటే ఒంటరిగానే పోతారంటే మీ దగ్గర కలవడానికి కావాల్సినటువంటి అర్హతలు కానీ అవేవి లేవు అని చెప్పి ఎందుకు అనుకోకూడదు? అంటే బురద పడింది అనుకోండి, ఆ బురద నుంచి దూరంగా వెళ్ళిపోతాం. ఒక బురద ఉందనుకోండి, ఆ బురద నుంచి దూరంగా వెళ్ళిపోతాం. కాబట్టి బురద నుంచి దూరంగా పోయినావు నువ్వు అనేటువంటి కరెక్ట్ కాదు కదా. రాజకీయాల్లో సంబంధించి అనేక రకాలుగా బహుశా భారతీయ జనతా పార్టీ కూడా మీరు చేసిండేటువంటి అరాచకాలకి అడ్డు పెట్టాలనేటువంటి ఉద్దేశంతోనే తెలుగుదేశంకి సపోర్ట్ చేసింది. ఒక కూటమి అనేది ఏర్పడింది. పోనీ ఈ కూటమి గతంలో ఉంది, అప్పట్లో కూడా ఈ కూటమిలో ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం తరఫున ఏవైనా పొరపాట్లు జరిగితే వాటిని అన్నింటినీ కూడా మేము విమర్శించాం. ఇప్పుడు కూడా అదే చేస్తాం, ప్రజల పక్షాన ఉంటాం. ఆ యొక్క యోగ్యత, ఆ యొక్క సంస్కారం మీకుండాలని కోరుకుంటున్నాం. ఈ రోజు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి హోదా ఉందా లేదా అనేది ఆలోచన చేయకుండా అసెంబ్లీ సాక్షిగా మీరు మీ గళాన్ని చిన్న మాట చెప్తాను, చెప్పండి. ఒక చిన్న మాట చెప్తాను. వీళ్ళు అమరావతి కేసులో మండలిలో షరీఫ్ గారు దాని మీద డివైడ్ అంటే ఒక ఉత్తర్వు అక్కడ కొద్దిగా జరిగితే ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే అసలు మండలి ఎందుకు ఉండాలా, మండలి తీసేస్తే పోలే, మండలం తీసేస్తే పోలే అప్పుడే కదా అని చెప్పి తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా పంపించాడండి ఆయన. అంటే అంత సైకోపాథెటిక్ ఆయన. అంటే తనకు మండలిని రద్దు చేసి ఏం చెప్పారంటే ఆ MLCల యొక్క అనవసరం ఇది 275 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది నిర్వహణ కోసం, వాళ్ళ జీతభత్యాల కోసం, అంత డబ్బు ఎందుకు ఖర్చు కావాలా అని చెప్పేసి అసలు శాసనం ఆయన బిహేవియర్ చూడండి, ఎంత అబ్నార్మల్ బిహేవియర్ చూడండి ఆయన. దోచుకోవచ్చు కదా అంతే, అంతకు మించి ఏం లేదు. కానీ అంటే ఆయన అడ్డుంటే చాలు దేనైనా తొలగించేస్తాడు అంతే, అవసరమే లేదు ఇంకా. ఒకటండి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తూ మనం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇక భారతీయ జనతా పార్టీకి సంబంధించి వీళ్ళకి అర్హత లేదు అనేటువంటిది మాట్లాడేటువంటిది దానికి చెప్పాల్సి వస్తే 2 సీట్లు వచ్చినప్పుడు కూడా ప్రజల సమస్యలతో పోరాడి 2 సీట్ల నుంచి 303 మొత్తం 353 దాకా కూడా తీసుకొని వచ్చిండే దమ్ము భారతీయ జనతా పార్టీకి ఉంది. అది మీరు గుర్తిస్తే చాలు. మీరు దమ్ము లేదు అనుకోదు కదా, 2 సీట్లు ఇచ్చిండే ప్రజల యొక్క ఆలోచనలో ఆ రోజు మేము వాళ్ళని సరిగ్గా మేము ప్రతిస్పందించకపోయాం. నంబర్ గేమ్ లో, మనసుల్లో కాదండి. ఈ రోజు కూడా భారతీయ జనతా పార్టీ మంచిదా, మిగతా పార్టీలు మంచిదా అంటే 90% భారతీయ జనతా పార్టీ మంచిది అని చెప్పే ప్రజలు ఉన్నారు. కానీ ఓట్ల విషయానికి వచ్చినప్పుడు రకరకాలైనటువంటి ప్రభావితాలు వాళ్ళకి పనిచేస్తాయి. స్థానికంగా ఉండేటువంటి సమస్యలు, స్థానికంగా ఉండేటువంటి లీడర్షిప్ ను బేస్ చేసుకుని ఓట్లు పడిపోతారండి. ఏదైనా వచ్చినప్పుడు దానికి 2 సీట్లు ఉన్నప్పుడు కూడా మేమేమి ఈ విధంగా పెరిగి పందల్లాగా మేము పక్కకు పోలేదు. 2 సీట్లు ఉన్నప్పుడు పనిచేసాం, 60 సీట్లు ఉన్నప్పుడు పనిచేసాం, 80 సీట్లు ఉన్నప్పుడు పనిచేసాం, 126 సీట్లు ఉన్నప్పుడు పనిచేసాం, 303 సీట్లు వచ్చినప్పుడు ఉన్నాం. అదే గౌరవంతో ఉన్నాం.
Right. వచ్చినప్పుడు 2 సీట్లు ఉన్నప్పుడు ఉండేటువంటి స్థాయి ఏదైతే ఉందో 303 సీట్లు వచ్చినా 326 సీట్లు వచ్చినా కూడా అదే గౌరవంతో ప్రజల యొక్క సమస్యల పట్ల మేము స్పందిస్తున్నాం. మీకు కూడా ఆ యొక్క దమ్ము ధైర్యం రావాలని భగవంతుడు ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాం.